యేసయ్యా, నన్నెత్తుకో యేసయ్యా, ఎత్తుకో డాడీ, నన్ను ఎత్తుకో డాడీ, ఎత్తుకో యేసయ్యా, నన్ను ఎత్తుకో యేసయ్యా, ఎత్తుకో డాడీ, నన్ను ఎత్తుకో డాడీ, ఎత్తుకో యేసయ్యా, నన్ను ఎత్తుకో యేసయ్యా, ఎత్తుకో డాడీ, నన్ను ఎత్తుకో డాడీ. నీ మాట వింటే నాకెంతో శ్రేష్టము, నీ మాట వినకపోతే నాకెంతో నష్టము. నీ మాట వింటే నాకెంతో శ్రేష్టము, నీ మాట వినకపోతే నాకెంతో నష్టము. నీ చిత్తం తెలుసుకోగా జ్ఞానం నాకివ్వవా, నీ చిత్తం తెలుసుకోగల జ్ఞానం నాకివ్వవా. ఎత్తుకో యేసయ్యా, నన్ను ఎత్తుకో యేసయ్యా, ఎత్తుకో డాడీ, నన్ను ఎత్తుకో డాడీ. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా, నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. కన్నా తల్లి మరచిన నీ మరువానంటివే, బంధువులు స్నేహితులు వదిలేసిన వదలనంటివే. కన్నా తల్లి మరచిన నీ మరువానంటివే, బంధువులు స్నేహితులు వదిలేసిన వదలనంటివే. మంచి మనసున్న యేసు మరువగలనని ప్రేమ, మంచి మనసున్న యేసు మరువగలనని ప్రేమ. ఎత్తుకో డాడీ, నన్ను ఎత్తుకో డాడీ, ఎత్తుకో యేసయ్యా, నన్ను ఎత్తుకో యేసయ్యా. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా, నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. ఎత్తుకో యేసయ్యా, నన్ను ఎత్తుకో యేసయ్యా, ఎత్తుకో డాడీ, నన్ను ఎత్తుకో డాడీ. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా, నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నూతన సంవత్సరంలో దేవుడు చెప్తున్నాడు, మన దేవుడు ప్రాకారములను పడగొట్టేవాడు. ఎవరండి దేవుడు? ప్రాకారములను పడగొట్టేవాడు. ప్రాకారములు అంటే కాంపౌండ్ వాల్స్, ప్రాకారాలు అంటే కోట గోడలు అంటారు కదా. ఇదివరకు పూర్వకాలంలో అందరూ కూడా కోటలు కట్టించుకొని ఆ కోటల్లో ఉండేవారు రాజులు. వారి దేశం అంతటికి కూడా చుట్టూ రౌండ్గా కోటలు ఉండేవి. గోడలు అనేవారు, ప్రాకారాలు. బైబిల్లో ప్రాకారాలు అని వ్రాయబడింది. ప్రాకారములు పడగొట్టేవాడు మన దేవుడు. ప్రాకారములు పడగొట్టేవాడు మన దేవుడు. ఈ సంవత్సరంలో ఆయన మన ముందు నడుస్తాడట. హల్లెలూయా. ప్రాకారములు పడగొట్టేవాడు మన దేవుడు. నీ ముందు ఏ ప్రాకారం అడ్డుగా వచ్చినా అవి నువ్వు పడగొట్టలేనంత బలము గలవైనా, నువ్వు పడగొట్టజాలనంత బలము వాటికి ఉన్న వాటినన్నీ దేవుడే పడగొడతాడట నీ పక్షాన. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రాకారములు పడగొట్టేవాడు వారికి ముందుగా పోతాడని ప్రభు లేఖనాలు మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది. ప్రాకారములు పడగొట్టేవాడు మన దేవుడు మనకు ముందుగా వెళ్ళాలని ఎంతమంది అయితే ఈ సంవత్సరాలు అనుకుంటున్నారు? అందరూ హల్లెలూయా చెప్పండి.
అంతేనా? గట్టిగా చెప్పాలి. హూరి బాబరి కరబరాంతురాని ఆశీకృందపరాశ్య. ప్రాకారములు ఎలా పడగొట్టుతాడు దేవుడు? నువ్వు స్తుతించటం ద్వారా, నువ్వు దేవుణ్ణి మహింపరచడం ద్వారా, ఘనపరచడం ద్వారా, నువ్వు నోరు తెరిచి బాగా దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించాలి. దేవునికి ఘనత చెల్లించాలి. దేవుణ్ణి స్తుతులు స్తోత్రాల ద్వారా నువ్వు మహింపరిచినప్పుడు ప్రాకారాలు వాటంతటవే కూలిపోయి, ఎరుకో కోటలు కూలిపోయి స్తుతుల ద్వారా. ఎరుకో కోట గోడలు ఎంత బలమైనవంటే 4 రథాలు ఇటు వెళ్ళొచ్చట, 4 రథాలు అటు వెళ్ళొచ్చట. అంత లావు ఉంటాయట ఆ రథాలు. రథం ఎంత ఉంటుంది? చాలా పెద్ద లావు ఉంటుంది కదా. అలా 4 అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు. అంత పెద్ద లావు ఉండి కోట గోడలట. యేసన్ గారు చెప్పారు, పుస్తకంలో రాశారు కూడా. హలేలి 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 హలేలి. అవి చాలాసార్లు ఇజ్రాయెల్ దేశం వెళ్ళొచ్చారు కనుక అప్పట్లో ఆయన ఉండే టైంలో అవి వారు చూడగలిగారు. అంత బలమైనటువంటి కోట గోడలు ఎలా కూలినాయి? ఇశ్రాయేల్ అందరూ ఏం చేశారు? బలంగా అందరూ ఒకేసారి, కోట్ల మంది ప్రజలు కదా, ఒకేసారి తోడిసి పడగొట్టారా? లేదు లేదు. దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి ఘనపరిచారు. ప్రతిరోజు వాళ్ళు వేగమే లేచి దేవుని స్తుతిస్తూ ఆ కోట చుట్టూ ప్రతిరోజు ఒక్కసారి తిరిగారు. 7వ రోజు మాత్రం 7 సార్లు తిరిగారు. హలేలి 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 హలేలి. చూసారా? మొత్తం ఎన్నైనాయి? 6, 7, 13 సార్లు తిరిగారు. చూసారా? సాతాను కట్టిన ఈ కోట కోడలన్నీ నీవు దేవుని స్తుతిస్తూ ఉండగా ఆ కోట కోడలన్నీ కూలిపోతాయి అంతే. ఆ కోట కోడలన్నీ నిలబడవు. నీ ముందు ఉన్న, నీ వెనక ఉన్న అన్నీ కూలిపోవాలంటే నువ్వు దేవుని సన్నిధికి త్వరగా వచ్చి నువ్వు మార్గాన్ని సరళం చేసుకోవాలి, మార్గాన్ని క్లియర్ చేసుకోవాలి. దేవుడు వాటికి నియమించినటువంటి దూతలు ఉంటాయి. ఆ దూతలు వచ్చి వాటిని పడగొడతాయి. అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని ఒక్క దూత వెళ్ళి ఒక్కరోజు నైట్ హోల్ నైట్ మొత్తిందట. అంతమంది ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది ఉంటే అందరినీ మొత్తేది ఆ దూత. హలేలి 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 హలేలి. దేనికి అటెంచిన దూతలు ఆ పని పరలోకంలో దిగి వచ్చి ఆయా టైంలో చేస్తూ ఉన్నాయి. చూడండి, మరియమ్మ గారు పుట్టడానికి ముందు ఒక దూత వచ్చి, ఇదిగో నువ్వు కృప పొందిన దానవు, దేవుని దృష్టిలో నీకు లోకాన్ని రక్షకుడుగా నీ యొక్క గర్భం నుండి వచ్చే శిశువు ఉంటాడని చెప్పడం జరిగింది గాబ్రియేల్ దూత. అలానే యేసేపు దగ్గర కూడా వెళ్ళింది ఆ దూతే, గాబ్రియేల్ దూత. వర్తమానం పంపించే దూత పేరు గాబ్రియేల్. దేవుని దగ్గర నుండి వర్తమానం తీసుకొస్తుంది, దేవుని దగ్గర నుండి సమాచారం తీసుకొస్తుంది ప్రజలకి చెప్పటానికి. అలా దేనికి దానికి దూతలు కేటాయించబడ్డారు. అలా నీ పాదాలకి రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తుపట్టుకోవడానికి దేవుడు అన్ని అవకాశాలు నీకు నాకు మనందరికి ఇచ్చాడు. ఓరి బాబరి కరవరంతురా అని ఆశ. ఆ దూతలు వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. వాటికి తెలుసు ఆ సమయాన్ని బట్టి ఆ సహాయం నీకు అందించాలంటే మన యోగ్యులుగా అర్హులుగా ఉండాలి. ఆ దూత మనల్ని చూసి బాధపడుతూ వెళ్ళిపోకూడదు. మనకి సహాయం చేసి వెళ్ళటానికి దేవుడు పంపించాడు. కానీ మనం అటువంటి పరిస్థితులు లేకపోతే, దేవుని స్తుతించకుండా మనం ఎక్కడో దారిలోనో లేకపోతే ఇంటి దగ్గర ఉంటే, ఇక్కడికి వచ్చి నువ్వు దేని సందులో దూత చూస్తుంది, నీ పక్షాన్ని ఉండే దూత. నీ దూత ఏడ్చుకుంటూ వెళ్ళిపోద్ది. ఇంకా మిగతా వాళ్ళు నీ పక్క వాళ్ళు ఎదురులో వచ్చారనుకోండి, వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ దూతలు వచ్చి ఆ దూతల వారికి సహాయం చేస్తాయి. కానీ నీవు దూరంగా ఇంటి దగ్గర ఎక్కడ ఉండడం బట్టి దేవుని సన్నిధికి రాలేకపోయావు కనుక నిన్ను సేవ్ చేసే దూత, నిన్ను కాపాడే దూత ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ వెళ్ళిపోతుంది దేవుని సన్నిధికి. చూసారా? నువ్వు మిస్ అయిపోయావు. అలానే వాక్యం చెప్పేటప్పుడు కూడా ఎవరెవరో మాట్లాడుతూ దేవుని సమయంలో మీ యొక్క ఆశీర్వాదాన్ని మీరు పోగొట్టుకోకండి. ఎందుకంటే దేవుడు తన దూతలను పంపిస్తాడు. నీకు ఏ ఆశీర్వాదం అయితే అవసరమో ఆ ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వటానికి దేవుడు ఏం చేస్తాడంటే తన దూతల్ని పంపిస్తాడు. ఆ ఆశీర్వాదాలు నీకు ఇచ్చి రమ్మని. హల్లెలూయా. ప్రాకారములు పడగొట్టేవాడు మన ముందుగా పోవచ్చు ఉన్నాడు. సోదరుడు సోదరి, ఆయన ఊరుకునే దేవుడు కాదు. నిన్ను ముట్టినవాడు నా కనుగుడిని ముట్టినట్టు అని ప్రభు సెలవిచ్చారు. కనుక నీవు ఏ సంగతైనా మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఏ సంగతైనా మర్చిపోయేవాడు కాదు. నీ పక్షాన నువ్వు నిజమైన భక్తి చేస్తున్నావు అన్నట్లయితే, నీవు నిజమైన యథార్థమైన భక్తి చేసినట్లయితే దేవుడు నీ పక్షాన్ని ఏది కూడా మర్చిపోడు. కొన్నాళ్ళ క్రితం ఎప్పుడో పూర్వం
అమాలేకీలు ఇశ్రాయేలు ప్రజలకి మార్గం మధ్యలో దారి ఇవ్వలేదట. ఇశ్రాయేలు ప్రజల దేవుడు ఏం చెప్పాడు? ఐగుప్తు దేశం నుండి కనాను ప్రయాణమే వెళ్ళమన్నాడు. ఆ మార్గం మధ్యలో వీరు దారి ఇవ్వలేదట అమాలేకీలు ఇశ్రాయేలు ప్రజలకి. వాళ్ళు వేరే మార్గం గుండా వెళ్ళారు, దేవుడు వేరే మార్గం చూపించాడు, వేరే మార్గం గుండా వెళ్ళారు. వాళ్ళ ప్రయాణం ఆగిపోలేదు, సాగిపోయింది. సాగిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిపోయినా దేవుడు మాత్రం దాన్ని మర్చిపోలేదు. దేవుడు మర్చిపోలేదు. ఏమన్నా తెలుసా? చదవండి 15, మొదటి సమూయేలు గ్రంథం 15 వాటి చదవండి, త్వరగా తీయాలి. దేవుడు ఏమన్నాడు తెలిసి చూడండి. ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలును తన జనుల మీద రాజుగా నియమించాడు, నన్ను పంపాడు. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, చూడండి అందరు చప్పలు కొట్టాలి. హలేలి 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 హలేలి. చూసారా? అమాలేకీయులు ఇశ్రాయేలీలకు చేసింది నాకు జ్ఞాపకం ఉంది. వారు చదవాలి కిందకి. వారు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు అమాలేకీయులు వారికి విరోధి అయి మార్గంలో వారి మీదికి వచ్చారు. చూసారా? మార్గంలో వారికి దారి ఇవ్వకుండా, మా మార్గంలో ఎందుకు వస్తున్నారు మీరు? మా మార్గంలో మీకు పని ఏంటి? అయ్యా మీ నీళ్ళు తాగితే మేము డబ్బులు ఇచ్చేస్తాం, భోజనం కూడా కొనుక్కొని తింటాం. మా దేవుడు చెప్పాడు నీళ్ళు కూడా కొనుక్కొని తాగమన్నాడు. దేవుడు కొనుక్కొని తాగమన్నాడు మా దేవుడు. అంటే మీ దేవుడు చెప్తే వచ్చేస్తారా? మేమేమో దారి, మేము అడ్డు తప్పుకోం అంతే అని చెప్పి వాళ్ళంతా కూడా ఎదురు తిరిగారట. మార్గంలో వచ్చినప్పుడు విరోధి అయి మేము మీకు దారి ఇవ్వమని విరోధంగా మాట్లాడి వారి మీదకి గొడవకు వచ్చారు. చూసారా ఎలా ఉందో? అది నాకు జ్ఞాపకం ఉంది. దేవుడు అంటున్నాడు. వాళ్ళ మార్గం వెళ్ళలేదు కాబట్టి దేవుడు వాళ్ళని వదిలేశాడా? వేరే మార్గాన్ని వారికి కల్పించి వేరే మార్గం గుండా వాళ్ళని దేవుడు నడిపించాడు. కానీ వీళ్ళు మాత్రం దేవుని దృష్టిలో తప్పుగా ఎప్పటికీ ఉండిపోయారు. అలాగా ఒక్క రోజున దేవుడికి జ్ఞాపకం వచ్చింది. అందుకే సౌలు రాజుతో దేవుడు చెప్తున్నాడు, అమాలేకీయులు సమూయేలుని పంపించి చెప్తున్నాడు, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసింది నాకు జ్ఞాపకం ఉంది. ఆ వాళ్ళు మర్చిపోయారు. ఆ తరమంతా గతించిపోయింది. ఆ తరమంతా చనిపోయారు మొత్తం. అయినా కొన్ని 100 ఏండ్లు అయిపోయినా దేవుడికట జ్ఞాపకం ఉందట. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. హలేలి 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 హలేలియా. నాకు జ్ఞాపకమే. నువ్వు వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళని పెన్నలని, పెద్దలని, వృద్ధులని, బాలురని, చిన్నవాళ్ళని, పసిపిల్లలని కూడా చూడదు, మొత్తం అందరినీ హతము చేసేయి. వారికి కలిగింది మేకలు, గొర్రెలు, ఎడ్లు ఏమన్నా అన్నిటిని కూడా బొత్తిగా మొత్తం నాశనం చేసేయి. అమాలేకీయులు నిర్మూలన చేసే అందరినీ. దేవుడికి ఎంత కోపం వచ్చారా? తన ప్రజలకి ఎవరన్నా ఎప్పుడన్నా హాని చేస్తే దేవుడు మాత్రం ఒట్టిని విడిచిపెట్టలేదు ఎవరిని కూడా. అది దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నాడు. జ్ఞాపకం ఉంచుకొని ఈ రోజున దేవుడు జ్ఞాపకం తెచ్చుకొని వాళ్ళ మీదకి వెళ్ళమాట. కొన్ని వందల ఏండ్లు గడిచిపోయి, కొన్ని వందల సంవత్సరాలు గతించిపోయి అవన్నీ జరిగి అయినా సరే దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు మీరు వెళ్ళి యుద్ధం చేయాలి. ఇప్పుడు మీరు వెళ్ళి ఏం చేయాలి? యుద్ధం చేసి వాళ్ళందరినీ సంహరించాలి, వారందరినీ చంపేయాలి. ఒక్కరిని కూడా మీరు ఉంచకూడదు. అందరిని కూడా మీరు చంపేసేయండి, నాశనం చేసేయండి బొత్తిగా. నా ప్రజల మీదకి వాళ్ళు వచ్చి విరోధంగా దారి ఇవ్వకుండా అడ్డంగా వారు నిలబడ్డారు. ఆయన దేవుని కోపం రగులుకుంది. అంతే, వీళ్ళు అందరినీ చంపేయమన్నాడు. వారు కలిగింది కూడా బొత్తిగా నాశనం చేసేయండి. అన్నిటిని కూడా వారు కలిగిన సంపద అంతా కూడా నాశనం చేసేయాలి. మీరు ఏది కనికరించొద్దు. చిన్నపిల్లలని, పెద్దవాళ్ళని, ఎవరిని కూడా, వృద్ధులని, చిన్నవాళ్ళని, పసిపిల్లలని కనికరించ, మొత్తం అందరినీ కూడా. చూసారా దేవుడు కోపం? చిన్నపిల్లలు, పసిపిల్లలు అయ్యో పాపం ఏం చేశారని మనం అనుకుంటాం. చూసారా? వీళ్ళే కొన్నాళ్ళకి ఎదిగిన తర్వాత మా వాళ్ళని ఎలా చేశారు ఎలా అని కక్షలు పెట్టుకుంటారు. అది దేవుడికి తెలుసు.
హల్లెలూయా 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 హల్లెలూయా. అందుకని ఆ రోజులో మా అమ్మ మా నాన్న తరుముతూ ఉంటే నేను చూశాను పక్క నుండి. వాళ్ళు చంపేశారు, వీళ్ళు చంపేశారని సినిమాల్లో అక్కడక్కడ వేస్తుంటారు కదా, చూసారా. దేవుడు కూడా అది ముందే తెలుసు దేవుడికి. అందుకని దేవుడు ఏం చేశాడు, పసిపిల్లలతో సహా చంపించేశాడు. కొన్నాళ్ళ తర్వాత మనం దేవుని దృష్టిలో మంచివారుగా ఉంటే మన మీదకి వచ్చే శత్రు సమూహం అంతటిని కూడా ఈరోజు కాకపోతే రేపైనా నువ్వు దేవునిలో కరెక్ట్గా భక్తికి చేయగలిగితే, యథార్థమైన భక్తి కలిగి ఉంటే, దేవుని యందు యథార్థతను చూసినట్లయితే, యథార్థవంతులు భూమి మీద ఎక్కడైనా ఉన్నారని ఆయన యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుందట. దేవుడు లోకమంతటా సంచరించి చూస్తున్నాడట. అప్పుడు మన దేవుని దృష్టిలో కనబడినట్లయితే దేవుడు మన యందు శ్రద్ధ తీసుకుంటాడు. దేవుడు మన యందు శ్రద్ధ తీసుకుని నా బిడ్డలకు విరోధంగా ఎవరైనా ఏమైనా చేశారు ఎప్పుడైనా అని అదంతా దూతలు నడితే దూతలు అవునండి పలానా టైంలో పలానా వాళ్ళు దూతలు ఎప్పటికప్పుడు రాస్తూ ఉంటారు. హల్లెలూయా 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 హల్లెలూయా. అలా దేవుడు శ్రద్ధ తీసుకొని ప్రాకారములు పడగొట్టేవాడు నీకు ముందుగా వెళ్తాడు. సోదరి సోదరి, వెళ్ళి దూతలను పంపించి దగ్గరుండి ఆయన అన్నీ కూడా నీకు మార్గాన్ని సరళం చేసే దేవుడు మన దేవుడు. చప్పలు కొట్టాలి, దేవుని మహిమకి వచ్చాలి. ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసే ప్రతి కార్యాన్ని ఆయన మీద వెయ్యాలి. నువ్వు ఆయన సన్నిధి నుండి తొలగిపోకూడదు. నువ్వు ఆయన సన్నిధిలో యథార్థంగా ఉంటూ ప్రార్థన చేస్తూ ప్రార్థన ద్వారా ప్రతి విషయాన్ని ప్రతి కార్యాన్ని దేవుని మీద వెయ్యాలి. మీ చింత యావత్తు నా మీద వెయ్యండి అన్నాడు ప్రభు. మనమే చింతించుకుంటూ కూర్చుంటే ప్రభు ఏమన్నా తెలుసా, మీకు మీరే చింతించుకుంటూ కూర్చుంటున్నారు. మీ తల వెంట్రుకలు ఒకటి నలుపు కానీ ఒకటి తెలుపు కానీ మీరు చేయగలరా ఏంటి? మనం చేయగలమా? తల వెంట్రుకలు ఒకటి నలుపు అని తెలిపైనా మీ తల వెంట్రుకలని నేను లెక్కించాను అన్నాడు దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక్కొక్కరి ఎన్ని తల వెంట్రుకలు ఉన్నాయో మరి చెప్పలేము. అన్నీ లెక్క పెట్టాడట దేవుడు. ఎంత జాగ్రత్తగా దేవుడు మనల్ని కాపాడుతున్నారు చూసారా. కానీ నువ్వు ఒకటి చేయాలి, యథార్థతని విడిచిపెట్టకూడదు. యథార్థతని వదలకూడదు. యోబు ఏమన్నాడు, చనిపోయినా కూడా చనిపోతాను కానీ నేను యథార్థతని విడిచిపెట్టినట్టే. తన భార్య అంది, నువ్వు దేవుని దూషిస్తే నువ్వు మరణం అయిపోతావు. ఎందుకు ఈ బాధ అంతా పడుతున్నావు? నేను చూడలేకపోతున్నాను, దేవుని దూషించి మరణమవు నువ్వు. అదే నాకు ఇష్టం, నీ బాధ నేను చూడలేకపోతున్నాను. నేను భార్య కూడా దగ్గరికి రాలేదంత వాసన వచ్చిందట తన దగ్గర, చూసారా. అలా అయినా సరే దేవుడు అన్నాడు, నేను మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడకు. దేవుడు వల్ల మనం మేలు అనిపించవచ్చా? కీడు అనిపించడానికి మనం తగమా? హల్లెలూయా 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 హల్లెలూయా. అది యథార్థత అంటే. యథార్థత అంటే అది నువ్వు అన్ని విధాలా మంచిగా ఉంటూ దేవుడిని మాత్రం ఏ విషయాలు కూడా మనం దూషించడానికి అపవాదికి చోటు ఇవ్వకూడదు, అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. మిమ్మల్ని బట్టి నన్ను అపవాది నా విరోధాన్ని దూషిస్తున్నాడని దేవుడు ఒక రాజుని గురించి అన్నాడు. సరే, ఒక రాజుని గురించి అన్నాడు దేవుడు. నువ్వు చేసిన పనిని బట్టి నా విరోధికి అవకాశం ఇచ్చావు నువ్వు నన్ను దూషించడానికి. మరి ఈరోజు నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను బట్టి ఎవరిని రాబోయే దినాల్లో నిన్ను బట్టి కానీ దేవునికి నామానికి అవమానం వస్తుందేమో, రాకుండా జాగ్రత్తగా ఉండు సహోదరుడు సహోదరు. దేవుని నామం మన ద్వారా మహింపరచబడటానికే కానీ దేవుని నామం మన ద్వారా బాధపరచడానికి మనం సరిపోం. మనం ఏపాటి వారు? ఆయన బాధ పెట్టకూడదు. ఈలోక సంబంధమైన తల్లిదండ్రులని బాధ పెట్టినట్లుగా వీళ్ళని బాధపడతాను, నేను ఎప్పుడు కూడా దేవుని కూడా బాధ పెడతాను అనుకున్నాను. గొప్పగా చెప్పుకున్నావు ఏంటి నువ్వు? అవన్నీ వీడు గొప్ప మాటలు కాదు, అవి చెత్త మాటలు. దేవుని అందరూ సంతోషపరచాలి. ఎందుకంటే దేవుడు ఇప్పుడు కూడా మంచివాడే. మనం కూడా మంచివారం అయితే దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉంటాం. హల్లెలూయా 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 హల్లెలూయా. God is good all the time. He put a song of praise in this heart of mine. God is good all the time. God is good all the time. God is good all the time. He put a song of praise in this heart of mine. God is good all the time. God is good all the time. If you're walking through the valleys, the shadows shall around. He will put you, He will guide you. With a song of praise, God is good of mine. God is good all the time.
good all the time. God is good all the time. He put a song of praise in this heart of mine. God is good all the time. God is good all the time. If you walk in through the valley, there are shadows all around. Do not fear, He will guide you. He will keep you safe inside. He has promised to never leave you nor forsake you. And His word is true. God is good all the time. He put a song of praise in this heart of mine. God is good all the time. 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 హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మంచివాడే. దేవుడు ఎవరండి? మంచివాడు. మనమే మన పనులను బట్టి దేవునికి దుఃఖం కలిగిస్తాం. మన పనులను బట్టి మన క్రియలను బట్టి తీర్పు తీస్తానని దేవుడు ముందే మనకి చెప్పు ఉంచినా సరే ఆయా సమయాల్లో అనుకోకుండానే ఆయా పనుల్లో దేవునికి దుఃఖం కలిగిస్తుంటాం. చూడండి, మీకా గ్రంథం 2:13 ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. చూసారా, దేవుడు ఎప్పుడు కూడా ఎలా వస్తాడంటే ముందుగా వెళ్తాడు. మన చిన్నపిల్లలు నడవలేనప్పుడు మనం వాళ్ళు చేయి పట్టుకొని మనం ముందు నడుస్తాం, అంతేగాని మనం వాళ్ళు చేయి పట్టుకొని మనం నడవం. దేవుడి చెయ్యి మనం పట్టుకోవాలి, కానీ మనకంటే ముందు ఆయన వెళ్ళాలి. అది మనకంటే పెద్దవాడు దేవుడు కదా. దేవుడా మనమా? హల్లెలూయా. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు. వారు రాజు వారికి ముందుగా నడుచును. చూసారా, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడే నాయకుడిగా ఉండి ముందుగా వెళ్ళి నీకు మార్గాన్ని సరళం చేస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో సహోదరుడే సోదరి, నువ్వేమీ బాధపడక్కర్లేదు. నీ భారం అంతా మీద వెళ్ళి దేవుని మీద వెయ్యాలి. నీ భారం అంతా వాళ్ళ మీద ఇంటికి వెళ్ళి చెప్పుకొని ఫోన్లు చేసుకొని వాళ్ళకి వెళ్ళి చెప్పుకొని అలా ఎందుకు వ్యర్థం చేసుకుంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. టైం ఉన్నప్పుడు, ప్రభా నేను ఇలా బాధపడుతున్నాను ఈ దేవునికి చెప్పుకో. మనుషులు ప్రార్థన చేయమంటే 2 నిమిషాలు కూడా చేయరు. కొంతమంది మాట్లాడడం అంటే గంటలు మాట్లాడతారు. వాళ్ళతో వెళ్తే మాట్లాడడమే ప్రార్థన చేయడం అంటే. నీ భారం అంతా దేవునితో చెప్పటమే. నువ్వు వాళ్ళతో మాట్లాడినట్టుగానే దేవునితో కూడా మాట్లాడాలి. ఈ సంవత్సరం యొక్క వాగ్దానం నీకు దేవుడు చెప్తున్నాడు, ప్రాకారములు పడగొట్టేవాడు ఆయన మనకి ముందుగా వస్తానని. ఏం చేసావు చెప్పు. గట్టిగా చెప్పు. ఇంకా శనిగ్రహం చేస్తాం. ఎన్నాళ్ళైంది వచ్చి? ఎన్ని సంవత్సరాలు పట్టున్నావు? ఏంటి నా పక్కన ఎవరున్నారు? ఎవరు? ఏసీ అన్నారా? ఎవరు? ఏసీ అన్నారా? ఏం పెట్టావు చెప్తే చెప్పు. అయితే చెప్పు గట్టిగా. ఏంటి వెళ్ళిపోతున్నావా?
మంటలు అగ్ని అగ్ని మంటలు అగ్ని మంటలు మంటలుగా చేసుకుంటున్నాడు. అగ్ని అగ్ని చెప్పి అయిపోయినాయి. యేసుప్రభు నమ్ముకుంటే ఏమిస్తారు? ఏమిస్తారు? వెళ్ళవరాజు ఇస్తారా? మరి మీకు మీకు యేసుని నమ్ముకోకపోతే ఏంటి? మంటల మడుగా వేసిన స్నామలు, దేవుని అగ్నిగా వేసిన నామలు, దేవుని అగ్ని అగ్ని పరిశుద్ధాత్మ అగ్నిగా వేసినాము. అగ్ని కూడా పంపించేస్తారు వేసిస్తున్నాము. దేవుని పరిశుద్ధాత్మ అగ్నిగా వేసిస్తున్నాము. తర్వాత మా అమ్మగారు ప్రార్థన చేసిన తర్వాత ఈ భారం తలకాయకి అంతా ఒళ్ళంతా నొప్పులు, ఏదో లోపల ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించింది. లోపల గొరువు అంతా తగ్గిపోయి ఒక ఖాళీ పేపర్ లాగా అయిపోయింది. ఫోన్ ప్రెస్ చేస్తే ఎలా ఉందో అంత తేలిగ్గా చాలా మనిషి ధైర్యం వచ్చింది. భయంగా వచ్చాను. గతంలో ఇక్కడికి వచ్చాను కానీ మమ్మీ ఏమంటారు ఇప్పుడు తర్వాత దేవుడు బట్టి సజీల స్థానంలో ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించింది. నాకు బట్టి మనసంతా చాలా హ్యాపీగా ఉంది. ఆరాధన కూడుకున్నాను. స్థలంలో దేవుడు సంస్కరించినందుకు దేవుడు సైనిక మనకి కలిగించిన సాక్షి దేవుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్వస్థపరిచినందుకే దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. దేవుడు అద్భుతమైన విజయం మన డిగ్రీ వచ్చింది. మంత్రులు ఆడాడు, ఆయన తప్పకపోతే ఫోన్లో ప్రారంభించుకున్నాడు. దేవుని మహాపడి జరిగింది. తర్వాత ఈ అబ్బాయి తప్పిపోయాడు. 4 సంవత్సరాల నుంచి దేవుని సరికి రాకుండా అమ్మగారి ఇంటికి వస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ తను రావట్లేదు ఇక్కడ. కానీ ఏసీ తీసుకొచ్చారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగా. వారి శక్తులన్నీ కూడా మాట్లాడి ఏమి చేసి ఎవరిని చెప్పి ఇక్కడ దేవుని సన్నిధికి రాకుండా చేస్తున్నాము అని చెప్పి ఇక్కడికి దేవుని సన్నిధికి రాకుండా చేస్తున్నామని. కానీ దేవుని బట్టి గొప్ప డెలివరెన్స్ గొప్ప విడుదల ప్రవహించారు. అందుకే దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఆమె ఇక్కడ గొప్ప కార్యాలు చేస్తున్నారని తెలుస్తున్నారు. కానీ ఇక్కడ నామం చేస్తుంది. ఇక్కడే బాబు చూస్తుంది, ఇక్కడే లేదు. కానీ ఇక్కడే దేవుడు స్టార్ట్ చేశాడు. దేవుని వల్ల ఎంతో వాడుతున్నాడు. కానీ సాధారణ రాకుండా చేస్తానని చెప్పాడు. కనుక ఇక్కడికి రాకుండా చేసిన ఎవరు? సాతాను. దేవుడు ఎక్కడున్నాడు? అక్కడ సాతాను ఉండదు. ఉండని కూడా సాతాను కాదు. దేవుడు ఉన్న దగ్గర తినలాగా అనేక మంది తప్పిపోయారు. ఎవరు వచ్చినా మేము సంతోషంగా ప్రార్థన చేస్తాం. ఎవరు ఫోన్ చేసినామేమో సంతోషంగా ప్రార్థన చేస్తాం. అనేక మంది అనుకుంటారు తినాలంట. అమ్మగారు ఏమంటారు భయపడ్డాడు. భయం అంటారు ఎందుకో తెలియదు. అటువంటి మేము భయపడటానికి మేము దేవుని ప్రేమ లేని వారం కాదండి. దేవుని ప్రేమ లేకపోతే ఇక్కడికి వచ్చి మీ అందరి కోసం ఇక్కడ ప్రార్థన చేయము, ఎంత ఖర్చు పెట్టము. దేవుని ప్రేమ కలిగిన వారినే దేవుడు ఆస్వాదిస్తాడు. ఆయన ప్రేమను బట్టి మేము ఇక్కడ అన్ని చేయగలుగుతున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ బిడ్డలాగానే మంది తప్పిపోయిన వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చుదురు గాక. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించుగాక. ఈ బిడ్డలు దీవించినట్లుగా యేసుక్రీస్తు నామములో తండ్రి మహిమగంత ప్రభావిత నామానికి సంవత్సరం మహిమగంత ప్రభావిత చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వచ్చినాం తండ్రి. ఆమేన్. స్థిరపరచు కాలుపరచు.